గురుగారు ఇంతకు ముందు చూసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కోసం ఒక బీరువాలో ఒక మూలకు ఇంత డబ్బులు అలా పెట్టి ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు లక్ష్మీ కటాక్షం కోసం. ఇప్పుడు అన్ని చూసుకుంటే మొబైల్ ట్రాన్సాక్షన్స్ అయినా ప్రతిదీ మనము ఎవరికి చేతుల ద్వారా డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడాలు జరగట్లేదు. ఇలాంటి సమయంలో లక్ష్మీదేవి కటాక్షం మనకు కలగాలి అంటే ఏం చేయాలి గురువుగారు? ఓకే మా, ఇప్పుడు చాలా ఈ సమయంలో జరుగుతున్న ముఖ్యమైన ప్రశ్నలు ఇవి. ఇప్పుడు ఏ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ లేదు, మొత్తం కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఒకప్పుడు కౌంటర్ అనుకోండి, మనము పెద్ద బిజినెస్ ఉంటే కౌంటర్ లా లక్ష్మీ అట్రాక్షన్ కోసం, మనీ అట్రాక్షన్ కోసం లోపల ఏదో ఒకటి అమ్మవారి అనుగ్రహం సరే, దేవాలయానికి వెళ్తే కుంకుమ నిమ్మకాయ ఏదో ఒకటి పెడతాం సరే, ఏదో ఒకటి లక్ష్మీ అట్రాక్షన్ కోసం. అదే విధంగా దేవాలయంలో ఇంట్లో చూసుకుంటే శ్రీచక్రం ఆరాధన ఉంటుండే. మనము అంటే మన బీరువాలో కూడా అమ్మవారి ధనగారంలో కూడా మనం శ్రీచక్రంలో, లేకపోతే అమ్మవారి లక్ష్మీదేవికి సంబంధించిన అట్రాక్షన్ సంబంధించింది, మనీ అట్రాక్షన్ సంబంధించింది, ధనము రాబడి కోసం అనేది మనం ఏదో ఒకటి పెట్టుకుంటున్నాం. అది ఏంటంటే మనకు లక్ష్మీదేవి మనం బిజినెస్ చేసిన డబ్బు రూపంగా కానీ, అంటే కరెన్సీ రూపంగా, తర్వాత మనము చేస్తున్న వ్యాపారం కానీ, తర్వాత ఉద్యోగంలో ఉన్న కరెన్సీ మొత్తం మనకు డబ్బు రూపంగా వస్తుంది, కరెన్సీ రూపంగా. దాన్ని తీసుకెళ్లి అల్మార్లో పెట్టడం, తర్వాత మనకు వాడకం మిగిలింది ఏదైనా దాచుకోవడానికి బ్యాంకులు వేసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం ట్రాన్సాక్షన్ పరంగా ఉంటుంది. ఇప్పుడైతే మనకు డబ్బు అనేది వస్తుంది, ఏదైనా లక్షల ట్రాన్సాక్షన్ అయినా ట్రాన్సాక్షన్ పరంగా, తర్వాత డైరెక్ట్ మొబైల్ నుంచి మనం ఖర్చు పెట్టండి, మొత్తం కూడా మొబైల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అయితే అందరు కూడా అడుగుతున్నారు, గురుగారు మనకు మొబైల్ ఇప్పుడు ఒకప్పుడైతే మేము అవన్నీ పెడుతుండే కదా లక్ష్మీ అట్రాక్షన్ కోసం, ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే, ఇప్పుడు మొబైల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది, మాకు కూడా ఏ బిజినెస్ చేసినా డబ్బు పడాల్సిందే కాబట్టి ఆ మొబైల్లో ఎంత మనకు డబ్బు వస్తుంటే, ఎన్ని లక్షలైనా సంబంధించి మన స్తోమత దగ్గర మనం ఏం చేస్తే దాని దగ్గర రావడం సరే, అమ్మవారి అనుగ్రహం పొందేసి ఆ ట్రాన్సాక్షన్ అంటే ఇంకెక్కువ కూడా జరిగేటట్టు కూడా మనకు చేయటట్టు కూడా చేస్తున్నాం. అయితే మనకు ఎట్లా గురుగారు అంటే, మనకు మొబైల్లో కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మొబైల్ని మొత్తం ఇప్పుడు మనము మొహం ఒకప్పుడు మనకు మిర్రర్ ఇట బ్రేక్ అవుతే దాంట్లో మొహం చూసుకోవద్దంటున్నాను, లక్ష్మీప్రదం అంటాం. అద్దం పగిలిపోతే అద్దంలో అద్దం పనికిరాదని, అమ్మవారు కూడా లక్ష్మీప్రదంగా ఉంటున్నమాట. అందుగురించి ఏంటంటే మనకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ స్క్రీన్ స్క్రాచెస్ వచ్చినా తీసుకొస్తే తీసుకోవాలి ఇమీడియట్ గా. కానీ నడవని నాలుగు పెట్టుకోకూడదు, మనకు దాంట్లో నెగిటివ్స్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మనకు పెద్దవాళ్ళు ఎందుకు మొహం చూసుకోవద్దు అంటుండే. అందుగురించే మనం కూడా ఆ మొబైల్ అనేది మొత్తం లక్ష్మీప్రదంగా ఉంటుంది కాబట్టి దాంట్లో మనము చూసుకోకూడదు, కాబట్టి నెగిటివ్ వస్తుంది కాబట్టి తీసేసారు. మంచి స్క్రీన్స్ ఎప్పుడు కూడా మంచి నుంచి మాకు కొంచెం పలిగినా కూడా తీసేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది, మనకు మొబైల్లో చాలా షాపులలో అక్కడిక్కడ దొరికిపోతుంటాయి. మనము శ్రీచక్రం వెండి శ్రీచక్రాలు కానీ ఇట్లా వెండి బిల్వ వృక్షాలు, అంటే మనము అన్ని వృక్షాలలో లక్ష్మీ వృక్షం వచ్చేసి మనకు బిల్వ వృక్షం ఉంటుంది అన్నమాట. బిల్వపత్రి, శివుడు కూడా ఎక్కుతుంది కదా, లక్ష్మీదేవి కూడా ఇష్టమైన లక్ష్మీదేవి నివాసంగా ఉంటుంది అన్నమాట బిల్వ వృక్షంలో. ఇది మనకు వెండిలో బిల్వ పత్రి అంటే మామూలు ఒరిజినల్ పెట్టొచ్చు, కాకపోతే మళ్ళీ మనకు డే బై డే మార్చలేం కాబట్టి వెండిలో మనం ఇలా బిలో పత్రికి సంబంధించిన రెడీ చేసుకొని, ఇలా మనం ఒక శ్రీచక్రాన్ని కూడా మనకు వెండిలో రెడీ చేసుకొని, వెండిని ఎందుకు రెడీ చేయాలంటే లక్ష్మీ మనీ అట్రాక్షన్ అంటే చంద్రుడు అది అవుతాయి కాబట్టి దానికి సంబంధించింది లక్ష్మీదేవి సహోదరుడు కాబట్టి మనకు వెండిలో మనం పెడతా బాగుంటుంది. ఇలా మనకు మొబైల్ అనుకో ఇలా శ్రీచక్రాన్ని ప్లస్ ఇక్కడ బిల్వపత్రిని శ్రీచక్రం పైన ఉండాలి, ఇలా పెట్టుకుంటే మొబైల్ అనుకో మనకు మనీ అట్రాక్షన్ అంటే మనకి సంబంధించిన ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాబట్టి మొబైల్నే జరుగుతుంది కాబట్టి మనము ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. పెట్టలేదు కానీ మనకి ఇలా మొబైల్ దీంట్లో లోపల పెట్టాం అంటే యాక్చువల్ ఇదేంటే బయటికి కనబడుతుంది, ఇదేమో లోపల అలా ఉంది, దీంట్లో అలా పెట్టేసాం కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు మనం. ఇలా ఇక్కడ మనకు ఎక్కడైనా దొరికిపోతుంది, వెండి షాపులలో దొరికిపోతుంది, ఏదైనా పూజ స్టోర్లలో కూడా దొరికిపోతుంది. మనం పెట్టేసుకుంటే మనకు లక్ష్మీప్రదంగా మనీ అట్రాక్షన్ అనేది దినదిన అభివృద్ధిగా మనకు సరే మనం చేస్తున్న వ్యాపారానికి ఇప్పుడు మనం ₹1,00,000 ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఇంకా మంచిగా వస్తుంది. ఇట్లా ఇంకా అలాగే రోజు దినదిన అభివృద్ధిగా మనకు లక్ష్మీ అనేది వస్తుంది. అంటే వేస్ట్ ట్రాన్సాక్షన్ కాకుండా ఇలా పెట్టడం వల్ల నెగిటివ్ ఫోన్స్ రావు. నెగిటివ్కి సంబంధించిన ఫోన్స్ ఏదో ఒకటి విధంగా వేస్ట్ మాటలు కానీ, వేస్ట్కి సంబంధించిన ఫోన్స్ కానీ, వేస్ట్కి సంబంధించిన కూడా జరగవు. మనకి ఏదైనా కూడా పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయి, నెగిటివ్ వైబ్రేషన్స్ రావు. పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, పాజిటివ్కి సంబంధించిన మాటలు వస్తాయి. మన బిజినెస్ సంబంధించింది ఇప్పుడు ఏదైనా మన మొబైల్ నంబరు బిజినెస్ సంబంధించి పెడతాం కదా, ఓ 10 ఫోన్లు వస్తేనే మన బిజినెస్ జరుగుతుంది. అట్లా ఏంటంటే మనకి బిజినెస్ సంబంధించిన ఫోన్స్ వస్తాయి, ఆ బిజినెస్ సంబంధించిన ఏ ఫోన్ వచ్చినా మనీకి సంబంధించిన ఫోన్స్ వస్తున్నాయి.
సరే ఒక ఫోన్ మాట్లాడతాం మనకి సంబంధించింది. ఏదైనా కూడా ఇప్పుడు చాలా మంది కాంట్రాక్టర్స్ కానీ ఆల్ కానీ బిజినెస్ సంబంధించి మొత్తం కూడా మొబైల్ బిజినెస్ అవుతుంది కాబట్టి ఆ విధంగానే మనకు జరుగుతుంది అన్నమాట. నిజం. ఒకటి ఇది ముందు ₹1,00,000 వస్తే అది మన ఎదురుగా కనిపించి మనకు అదో రకమైన మన తృప్తి వల్ల కూడా ఏదైనా జరుగుతుంది అంటారు. ఇప్పుడు అంతా మొబైల్ అవ్వడం వల్ల ₹1,00,000 వచ్చినా కూడా దానికి ఒక విలువ లేని పరిస్థితి అయిపోయింది ఇవాళ రోజున. అంటే ఇది మంచి రెమెడీ అనే చెప్పుకోవాలి గురుగారు. ఇలాంటివి ఇప్పుడు మనం మామూలుగా కూడా ఇంట్లో పూజా గదిలో కూడా ఈ యంత్రాలు అవి పెట్టుకోవచ్చు. చాలా హ్యాపీగా. అంటే ఇది మొబైల్ గురించి చెప్పాను. మళ్ళా తర్వాత శ్రీ యంత్రం ఏ విధంగా నేను మొబైల్ ఏ విధంగా మనం ఇంట్లో పెట్టుకుంటే మనీ అట్రాక్షన్ ఉంటుంది చెప్తాను. ఇప్పుడైతే మొబైల్ గురించి చెప్పాను ఇలా పెట్టాను. మళ్ళీ ప్లస్ అందరు అనుకుంటారు గురుగారు మొబైల్ యంత్రం పెట్టుకుని మేము ఎప్పుడు ఎలా ఉండం తెలుగు కదా, ఒకసారి మంచిగా ఉంటే ఒకసారి బాగుండం, అసలు ఎలా ఉంటాం కదా. శ్రీచక్రం అనేసరికి బయటికి వెళ్ళేటప్పుడు శ్రీచక్రం ఆరాధన చేస్తలేం, మనం పూజ చేస్తలేం, మనము మనీ అట్రాక్షన్ కోసం పెట్టుకున్నాం. ప్లస్ ఏంటంటే మొబైల్ ఏదైనా కూడా పవిత్రంగా ఉంటుంది, డబ్బు ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి మేము అంటే ఎప్పుడు మా దగ్గర ఉంటుంది కదా, ఒక్కోసారి మేము మంచిగా ఉంటాం సరే అంటే వేరే వాళ్ళు కూడా జెంట్స్ లేడీస్ ఒక రకంగా ఉంటారు అనుకుంటాం, జెంట్స్ కూడా మేము ఒక్కోసారి హ్యాపీగా ఉంటాం. హ్యాపీ సమయంలో దాన్ని ఉంచుకోవడం ఎట్లయినా మనము దీన్ని పట్టుకోలేం కదా, పాకెట్లను కార్లను ఎన్నో దగ్గర పెట్టేస్తాం, మరి ఎప్పుడు చేతిలో అయితే ఉండదు కదా, పాకెట్లో పెడతాం. పాకెట్లో పెట్టినంత మాత్రాన అంటే మీకు సంబంధించింది దీని పని చేస్తుంటది, దీని వరకు దీన్ని చేస్తుంది. దీన్ని పవిత్రంగా చూసుకోవాలి, ఎంత అయినా పవిత్రంగా చూసుకోండి. పవిత్రంగా చూసుకొని మనకు మంచి జరుగుతుందంటే కొన్ని వస్తువుని పవిత్రంగా చూసుకొని మంచి చేసుకొని చూసుకోవాలి. అంతేగాని ఇది ఉండడం వల్ల ఫస్ట్ నెగిటివ్ ఆర్చదు, ఇది పెట్టుకుంటే మనకు అది చేస్తే బాగుంటుందో, అక్కడ వెళ్తే బాగుంటుందో. పవిత్రమైన ప్లేస్లలో మీరు ఉంచుకోండి, మొబైల్ జోబులు పెట్టుకోండి, లేకపోతే కార్లో పెట్టుకోండి. కొంచెం మీరు కొంచెం పవిత్రమైన మెయింటైన్ చేస్తుంటే అది మీకు సంబంధించిన మెంబర్ ఉండి మీకు సంబంధించిన. దీనివల్ల ప్లస్ ఏంటంటే ఒకవేళ ఇలాంటివి మన దగ్గర ఉండడం వల్ల మనం కూడా అమ్మ మన దగ్గర ఇది ఉంది అనే జాగ్రత్త కూడా మనలో పెరుగుతుంది. ఏదైనా ఒక చెడ్డ పని చేయాలన్నా కూడా మన దగ్గర అమ్మవారు ఉందన్న ఇదితో కూడా అది కొంచెం ఇలాంటి సెంటిమెంట్స్ కూడా కొంచెం పక్కకు వస్తాయి. ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకు శ్రీచక్రం పెట్టినా పెట్టకుండా మొబైల్ అయిపోయింది మొత్తం కూడా. సో ట్రాన్సాక్షన్ బంధువులు కానీ ఎవరినైనా కూడా మొబైల్ కలుపుతుంది, ఒకదాన్ని మనకు బాడీలో ఒక భాగంగా మారిపోయింది. కాబట్టి ఏంటంటే ఏదైనా మొబైల్ పవిత్రంగా చూడండి. శ్రీచక్రం పెట్టినా ఇది పెట్టకుండా ఎట్లున్నా కూడా మొబైల్ ట్రాన్సాక్షన్స్ మనీ ట్రాన్సాక్షన్స్ మొత్తం మొబైల్ జరుగుతుంది కాబట్టి ఇది మనకు ఉండడం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి దీన్ని పవిత్రంగా చూసుకొని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు గురుగారు నిజంగా మీకు. ఎందుకంటే శ్రీచక్రం పెట్టుకొని అంటే ఫోన్ లో అదేం పెద్ద సెంటిమెంట్ గా ఫీల్ అవ్వడం కాదండి. ఎందుకంటే అన్ని లావాదేవీలు కూడా మనకి మొబైల్ నుంచే జరుగుతున్నాయి కాబట్టి మొబైల్ ని కూడా అంతే పవిత్రంగా చూడమంటున్నారు. చిన్న శ్రీచక్రం పెట్టుకోండి, అలాగే బిల్వదళాన్ని కూడా పెట్టుకోమని గురుగారు తెలియజేస్తున్నారు. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు కనుక ఉన్నట్లయితే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మంత్రి గారు మనకి మన క్వశ్చన్స్ కి ఆయన మంచి సమాధానాలు చెప్తారు. ధన్యవాదాలు. స్వామి.